చూడండి, ఉల్లిపాయ ముక్కలు చక్కగా వేగాయి. ఇప్పుడు మనం ములక్కాయ గుజ్జును దీంట్లో వేసుకుందాం. ఒకసారి అంతా చక్కగా కలిపి సిమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం. ఒకసారి మూత తీసి కలుపుదాం. ఇంకా కొంచెం సేపు మగ్గాలి. ఇప్పుడు దీనిపైన మనం తురిమిన కొబ్బరి వేసేద్దాం. ఈ కొబ్బరి వేసేద్దాం. కొబ్బరి వేసిన తర్వాత కొద్దిగా నీరు వస్తుంది, కూర చక్కగా మగ్గుతుంది. ఇలా కొబ్బరి వేసాక పైనే ఉంచాలి. అడుగుదాకా కలిపినట్టయితే కూర అడగంటిపోతుంది. ఒకసారి మూత తీసి చూద్దాం. ఇదంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఈ స్థాయిలో ఉప్పు కారం చూసుకోవచ్చు. కావాలంటే ఇంకొంచెం కారం వేసుకోవచ్చు, మీ ఇష్టం. మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవచ్చు. ఇలా కొంచెం పెద్దగా ఉన్నటువంటి ముక్కను తీసుకొని కూర ఉడికిందో లేదో చూడాలి. ఇలా ఒత్తినట్టయితే మెత్తగా అయిపోయింది కూర ఉడికినట్లే. ఇప్పుడు మనం దీంట్లో ధనియాలు జీలకర్ర పొడి వేద్దాం. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకోవచ్చు. చూడండి, ములక్కాయ గుజ్జు కూర రెడీ అయిపోయింది. చాలా రుచిగా ఉంటుంది. కొంచెం శ్రమ అనిపించినా కూడా అందరూ బాగుంది అంటుంటే ఆనందంగా ఉంటుంది. మరి కూర ఇలాగే చేసి చూడండి. రుచి ఎలాగుందో చూడండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ రూపకళా రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మరి బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోకండి.